స్కేల్ పట్రా పోనీ టేప్ పెట్టి కొలుద్దామా అన్నట్టుంది అక్కడి నేతల సంవాదం. 10 ఏళ్లలో ఆయనేం చేశారు, 15 నెలల్లో ఈయనేం తెచ్చారు, ఎవరి సత్తా ఎంత, ఎవరి దమ్మెంత. తెలంగాణలోని ఆ కీలక నియోజకవర్గంలో మాజీ తాజా ఎమ్మెల్యేల మధ్య హాట్ గా నడుస్తోంది డైలాగ్ వార్. కాస్త గ్యాప్ తర్వాత ఇద్దరు మరోసారి కయ్యానికి కాలు తువ్వుతుండడం అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తోందట. ఇంతకీ ఆ రేంజ్ లో కత్తులు దూస్తున్న నాయకులు ఎవరు? మంచిర్యాలలో మళ్లీ రాజుకుంది. నడిపల్లి దివాకర్ వర్సెస్ కొక్కిరాల ప్రేమ్ సాగర్. ఎవరిది నీతి, ఎవరిది అవినీతి? జూన్ 6న ఏం జరగబోతోంది? మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎగిసిపడుతున్న పొలిటికల్ మంటలు కాకరేపుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుల మధ్య మరోసారి అగ్గి రాజుకున్నట్టే కనిపిస్తోంది. నువ్వు చేస్తున్న అభివృద్ధి అంతా అవినీతి అంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే, బురద చల్లే మాటలు కాదు, దమ్ముంటే నిరూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నారు. చలో బహిరంగ చర్చకు వెళదామంటూ ఇద్దరు నేతలు పరస్పరం సవాళ్లు చేసుకుంటూ ఉండడం నియోజకవర్గంలో రాజకీయ క్రీడను రక్తి కట్టిస్తున్నాయి. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా దూసుకొస్తూ ఉండడం దుమారం రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని చెప్తుంటే, ఆయన చేస్తున్నదంతా అవినీతే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. అభివృద్ధి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆయన భారీ ఆరోపణలు చేస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. మంచిర్యాలలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కమిషన్లమయంగా మారిందని, పర్సంటేజ్ ఇస్తేనే ప్రేమ్ సాగర్ రావు నిధులు విడుదల చేస్తున్నారని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే. 2 దశాబ్దాల కాలంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే ప్రేమ్ సాగర్ రావు కోట్ల రూపాయలను కొల్లగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. మంచిర్యాల అంతర్గాలను కలుపుతూ గోదావరిపై నిర్మించాల్సిన వంతెన్ను కమిషన్ల కోసం వేంపల్లికి మార్చారన్నది ఈ తాజా మాజీ ఎమ్మెల్యే చేస్తోన్న ఆరోపణ. అంతేకాదు, ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 200 కోట్లు కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 15 నెలల కాలంలోనే 15 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించానని, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు మంచిర్యాలను గాలి కొదిలేశారని ప్రత్యారోపణలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, ఉద్యోగ ఉపాధి కల్పనల విషయంలో దివాకర్ రావు అశ్రద్ధ వహించారని, వాటిని తాను ముందుకు తీసుకువెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు ప్రేమ్ సాగర్. తాను చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే విమర్శలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఇండస్ట్రియల్ పార్క్ ముంపు పరిహారం చెల్లింపుల్లో అవినీతి జరిగి ఉంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు తాను సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. జూన్ 6 తర్వాత ఎక్కడికి రమ్మన్నా వస్తానని, 20 ఏళ్లలో చూడని అభివృద్ధిని 15 నెలల్లో ఎలా చేశామో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సవాలుకు సై అంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ముందుకు రావడం మరింత మంటలు రాజేస్తోంది. ప్లేస్, డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ప్రతి సవాల్ విసిరారు నడిపల్లి. అయితే జూన్ 6న సిద్ధంగా ఉండాలంటూ టైం ఫిక్స్ చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. దీంతో ఇప్పుడు మంచిర్యాల రాజకీయం నిప్పులు కక్కుతోంది. మరో వారం రోజుల్లో ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు రానుండడంతో అప్పటి వరకు ఈ రచ్చ ఇంకెంత పీక్స్ కు వెళుతుందో చూడాలి. ఈ ఇద్దరు నేతల మధ్య వార్ ఇప్పటిది కాదు. అంతకుముందు లక్సెట్టిపేటగా ఉన్న నియోజకవర్గం 2009లో రద్దయిపోగా మంచిర్యాల నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. లక్సెట్టిపేటలో 2 సార్లు, మంచిర్యాల ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించిన నడిపల్లి దయాకర్ రావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీదే హవా నడుస్తోంది. 2009 ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగరేసిన గడ్డం అరవింద్ రెడ్డి ఆ తర్వాత పార్టీలు మారుతూ రాజకీయంగా వెనక్కి వెళ్లిపోయారు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ రావు ఎట్టకేలకు 2023లో విజయం దక్కించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించి ప్రస్తుతం తన హవా చూపిస్తున్నారు. మరోవైపు వరుస విజయాలు సాధించిన ట్రాక్ రికార్డుతో తన పట్టును కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరుతో పొలిటికల్ గా రాజుకున్న అగ్గి చల్లారుతుందా, మరింత పెరుగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.